ఖతర్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 8 మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. గూఢాచార కేసులో అరెస్టు అయిన వీరు 18 నెలల పాటు ఖతర్ జైలులో శిక్ష అనుభవించారు. భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఖతర్ సాయుధ దళాలకు శిక్షణతో పాటు ఇతర సేవలు అందిస్తుంది. ఈ సంస్థను ఒమన్కు చెందిన ఓ మాజీ వైమానిక దళాధికారి నిర్వహిస్తున్నారు. భారత్కు చెందిన 8 మందిని సబ్మెరైన్ కార్యక్రమాల్లో గూఢాచార్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 2022లో అరెస్ట్ చేశారు ఖతర్ అధికారులు. కస్టడీలో ఉండగానే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిర్బంధాన్ని పొడిగిస్తూ పోయిన కోర్టు చివరకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం నేవీ అధికారులపై శిక్షను సవాల్ చేస్తూ కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. అంతేకాదు భారత అధికారులు పలుమార్లు ఖతర్ అధికారులతో మాట్లాడారు. అయితే ఖతర్ న్యాయస్థానం నేవీ మాజీ అధికారుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించింది. దీంతో మరోమారు రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల ప్రయత్నాలు ఫలించడంతో నేవీ అధికారులను విడుదల చేయడానికి ఖతర్ ప్రభుత్వం అంగీకరించింది. నేవీ అధికారులను విడుదల చేసేందుకు ఖతర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. కమాండర్ అమిత్ నాగ్పాల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తాలు సోమవారం ఉదయం భారత్కు చేరుకున్నారు. నేవీ అధికారులు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.